మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నువ్వు లోకం దృష్టిలో చచ్చిపోయావు. అప్పుడు చావలేదు. చావు నుంచి తప్పించుకొచ్చినా ఖైదీలై 4 గోడల మధ్య బ్రతుకుతున్నందుకు ఇప్పుడు చచ్చినట్టు అనిపిస్తోంది. ఫూల్లా మాట్లాడుకు. చెంచల నిజంగా చచ్చిపోయిందని నమ్మించడానికి రీటాని చంపాం. ఇప్పుడు మీరిద్దరూ షికార్లు కొడితే చెంచల్ని ఎవరైనా చూస్తే ఏమవుతుంది? నీ పథకాలు ఫలించడం కోసం నా సరదాలను నాశనం చేసుకొని నేను ఇక్కడ సజీవ సమాధి కావాలా? ఇంపాసిబుల్. కరెక్ట్. చెంచల నేను సరదాగా షికార్లు కొట్టకపోతే ఆమె చావు నుంచి తెప్పించుకున్న ఫలితం ఏమిటి? యూ రాక్. ఎస్పీ గారి అల్లుడువని మాకు ఉపయోగపడతావని ఈమెను నీకు అప్పగించాం. కానీ నువ్వు బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం నీకే తెలుసు అనుకోకు. చెంచల హత్య కేసులో ఎస్పీ నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే రీటాను చంపిన హంతకుడిగా నిన్ను మేము బ్లాక్ మెయిల్ చేయగలం. జాగ్రత్త. మనకి పోట్లాట్లు అనవసరం. మేమెవరికి కనిపించకుండా అలా కాసేపు బయటికి వెళ్ళొస్తాం. రాడి. షికార్లు కొడతారా? సర్వం మాయా, సకలం మాయా, దైవం మాయా, ధర్మం మాయా. మాధవుడే మాయగాడు, మాయగాళ్లకు మాయగాడు. మానవుడెంతటివాడు? ఆ పెద్ద మాయగాడు సృష్టించిన ఓ చిన్న మాయగాడు.